ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే మన ఛానల్లో చెప్పే ప్రతి ఒక్కటి ప్రీవియస్ ఇయర్ పేపర్లోనిదే. అలాగే ఈ ప్రశ్నలన్నీ మీకు పీడిఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఏ రాంబస్. రాంబస్ ఏరియా ఫార్ములా ఏంటండి? ఆఫ్ d1 ఇంటూ d2. d1 d2 అంటే మీనింగ్ ఏంటి? డయాగ్నల్స్ అని అర్థం. సో మనం 1/2 ఇంటూ 12 ఇంటూ 15 వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 2 ఎక్కంలో 12 6 సార్లు 15 ఆరులు ఎంతమ్మా? 90. 4 people ABCD are sitting in a straight line facing north. A and C are not sitting adjacent to each other. అంటే AC కానీ CA కానీ ఎప్పుడు పక్క పక్కన ఉండకూడదు అంట. వైల్ C and B are adjacent to each other. అంటే BC కానీ CB కానీ పక్క పక్కన ఉండొచ్చు అంట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అరేంజ్మెంట్ ఈజ్ నాట్ పాసిబుల్? అడిగింది ఏంటిది? నాట్ పాసిబుల్. ఫస్ట్ మనం పాసిబుల్ అయ్యేవేంటో చూద్దాం. ఏసీ కానీ సిఏ కానీ పక్క పక్కన ఉండకూడదు. ఫస్ట్ ఆప్షన్లో ఏసీ కానీ సిఏ కానీ పక్క పక్కన లేవు. అలాగే బీసీ కానీ సిబి కానీ ఖచ్చితంగా ఉండాలి. బీసీ ఉంది, ఇది పాసిబుల్. సెకండ్ ఆప్షన్లో చూడండి, ఏసీ కానీ సిఏ కానీ పక్క పక్కన ఉంది కానీ పక్క పక్కన ఉండకూడదు. సో ఆప్షన్ 2. సమ్ అంతా చేయక్కర్లా. ద సమ్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 9. ఈ సమ్లో బాగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కన్సిక్యూటివ్ మల్టిపుల్స్. అంటే ఫస్ట్ ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకోటి ఏమవుతుంది? కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే x+1, తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? x+2. వీటిని ఏమంటారు? కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు. కానీ మనల్ని అడిగింది ఏంటి? 9 మల్టిపుల్స్ అంట. అంటే ఒక్కొక్క దాన్ని 9తో మల్టిప్లై చేస్తే అదే ఆ నెంబర్స్ అవుతాయి. సో 9x ఒకటి, ఇంకోటి 9 ఇంటూ x+1, ఇంకోటి 9 ఇంటూ x+2. తర్వాత ఏమన్నాడు? సమ్ అన్నాడు. కలిపేసా. ఎంత అన్నాడు సమ్ము? 2 4 5 7. కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 9x, ఇక్కడ కూడా ఒక 9x, ఇక్కడ కూడా ఒక 9x. అంటే మొత్తం ఎంత? 27x. ఒక 9 9 9 రోజులు 18, మధ్యలో ప్లస్ ఉంది కదా 27, ఈక్వల్ టు 2 4 5 7. ఇక్కడ 27 ఉంది, ఇక్కడ 57 ఉంది. 57లోంచి 27 తీస్తే ఎంత? 30, మిగిలింది 24. ఏంటిది ఇది? 27x. నాకు x కావాలంటే ఏం చేయాలి? 24 30/27. ఇంకా చేయకూడదు. ఆప్షన్స్ చూద్దాం. పాయింట్స్లో ఏమీ లేవు, సో ఖచ్చితంగా పోతుంది. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 7తో మల్టిప్లై చేస్తే చివర 3 రావాలి. 9 ఏళ్ళు 63, 9 రోజులు 18కి 4 కలిపి 24. సరిపోయింది కదా? 90 సార్లు. మనల్ని అడిగింది ఏంటి? లార్జెస్ట్ నెంబర్. అంటే 9 ఇంటూ x+2 కదా. x వాల్యూ 90 వచ్చింది, +2. ఇప్పుడు 92 ఇంటూ 9, 9 రోజులు 18, చివరిలో 8 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సెకండ్ ఆప్షన్. ఈచ్ ఆఫ్ ABCDEF ఎగ్జామ్ ఆన్ ఏ డిఫరెంట్ డేస్ ఆఫ్ ఏ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే నుంచి సండే అంట. చూడండి, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. థర్స్డే ఈజ్ ద ఎగ్జామ్, ఓన్లీ 1 గ్యాప్ విచ్ నో ఎగ్జామ్ ఈజ్ హెల్డ్ అంట. సో థర్స్డే రోజున ఎగ్జామ్ లేదు, హాలిడే తీసుకున్నారు వీళ్ళు. ఈ ఎగ్జామ్ ఆన్ సాటర్డే. ద ఎగ్జామ్ A and F separated by 1 day, that is a gap day. అంటే ఏకి ఎఫ్కి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది, ఎఫ్కి ఏకి మధ్యలో కూడా ఒక గ్యాప్ ఉంటుంది. ఇలా పాసిబిలిటీస్ 2 వస్తాయి కదండి. డి ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ ఎఫ్. ఇక్కడ ఎఫ్ ఉంది కదా, బిఫోర్ అంటే ముందు అని అర్థం. సో ఇక్కడ డి వస్తుందంట, ఇక్కడ డి వస్తుందంట. ఈజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సి. జాగ్రత్తగా చూడండి. డి ఎగ్జామ్ ఈజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సి. అంటే ఏంటి? సి తర్వాతే డి రావాలి. ఇక్కడ ఏ తర్వాతే డి వచ్చింది కదా, ఇది రాంగు, ఇది కరెక్ట్. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. సి, డి, ఎఫ్, ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఏ, మిగిలిపోయింది ఎవరు? బి అనుకుంటా. కరెక్ట్. ఆన్ విచ్ డే డి ఎగ్జామ్ ఈజ్ హెల్డ్. డి ఏ రోజు వచ్చిందంట?
Tuesday, first option. The measure of each interior angle of a regular polygon is 120 degrees. How many sides? మన ఛానల్లో ఈ ప్రాబ్లం ఒక 4-5 సార్లు చెప్పాను. ఎవరికైనా తెలుసుంటే కనుక ఆన్సర్ చేయండి. తెలియని వాళ్ళ కోసం నేను ఎలాగో చెప్తాను ఇప్పుడు మళ్ళీ. ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత? 180 degrees. ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ఇప్పుడు 180 degrees. అందుకే ప్లస్ని హైలైట్ చేశాను. అలాగే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 360 degrees బై నెంబర్ ఆఫ్ సైడ్స్. మనల్ని అడిగింది ఏంటిది? సైడ్స్. అంటే ఇది కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలంటే ఈ ఎక్స్టీరియర్ వాల్యూ కావాలి. సమ్లో ఏమి ఇచ్చాడు? 120 degrees. ఏంటిది ఇది? ఇంటీరియర్ యాంగిల్. ఇది ఇక్కడ 120 degrees రాస్తా. అప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది? ఈ 180లో నుంచి 120 తీస్తే 60. ఈ 60ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ రాస్తా. 60 degrees ఈక్వల్ టు ఈ 360 degrees బై నెంబర్ ఆఫ్ సైడ్స్. 66లో 360. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత? 6. థర్డ్ ఆప్షన్. ఏ బాట్ అనే ఐటమ్ 384 రూపాయలకు కొని 576 రూపాయలకు అమ్మేశాడు. బి బాట్ 1254 రూపాయలకు కొని 1672 రూపాయలకు అమ్మేశాడు. గెయిన్ పర్సంటేజ్ ఆఫ్ ఏ టు బి అడిగింది. ఏకి బికి రేషియో, గెయిన్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటండి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇప్పుడు ఫస్ట్ ఏ తీసుకుందాం మనం. ఏ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 576. కాస్ట్ ప్రైస్ ఎంత? 384. డిఫరెన్స్ తీయాలి కదా స్టార్టింగ్. 2, 9, 1. సో 192. కాస్ట్ ప్రైస్ అంటే 384 ఇంటూ 100. కొంచెం అబ్జర్వ్ చేయండి అమ్మా. ఆప్షన్స్ అన్నీ ఈజీగానే ఉన్నాయి. సో క్యాలిక్యులేషన్స్లో ఇక్కడ 190 ఉంది, ఇక్కడ 380 ఉంది అనుకుందాం సపోజ్. అంటే 1938. 192 ఉంది కదా. సో 384 2 times పద్ది ఎగ్జాక్ట్గా. 2 × 100 50 సార్లు. సో నాకు ఏ ఎంత వచ్చింది? 50. ఇప్పుడు నేను బి తీసుకుంటాను చూడండి. బి సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1672. బి కాస్ట్ ప్రైస్ ఎంత? 1280. 54. డిఫరెన్స్ తీయాలి కదా మళ్ళీ. ఇక్కడ ఒక 8, మళ్ళీ 1, 4. సో 418. మళ్ళీ కాస్ట్ ప్రైస్ అంటే ఎంత? ఇక్కడ రాస్తాను. సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్. ఇది కూడా సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్. ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. కాస్ట్ ప్రైస్ అంటే 1254 ఇంటూ 100. వెంటనే చేయకుండా అబ్జర్వ్ చేయండి. పైన 400 చిల్లర ఉంది, కింద 1200 చిల్లర ఉంది. 400 మూల 1200. పైన 18 ఉంది కదా, 18 మూల 54. సో ఎగ్జాక్ట్గా ఇది 3 times పోతుంది. 100/3. ఏంటిది 100/3? బి యొక్క గెయిన్. సో ఏ 50, బి 100/3. 3 పైకి వచ్చేస్తుంది కదా. 50 ఇంటూ 3/100. 50లో 100 2 సార్లు. సో 3/2 మీ ఆన్సర్. ఇన్ ద ఇయర్ 2000 మోను వాస్ 3 times హిజ్ ఏజ్ సిస్టర్ ఏజ్. మోను సిస్టర్ ఎప్పుడంట? 2000 సంవత్సరంలో. మోను సిస్టర్ ఎక్స్ అనుకోండి. మోను 3 times కదా, 3x. ఇన్ 2010 ఇది 2000 ఒక 10 సంవత్సరాల తర్వాత అంట. ఇక్కడ ఒక 10, ఇక్కడ ఒక 10 కలుపుతా. హీ వాస్ 24 years ఓల్డర్ దెన్ హర్. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు? 24. 3x, ఇది ఒక -x. ఈ +10 ప్లస్ ఇంటూ -10 ఈక్వల్ టు 24. 10 క్యాన్సిల్. 3xలోంచి x చేస్తే 2x ఈక్వల్ టు 24. అప్పుడు x వాల్యూ 12. ఈ స్టెప్ రాసి డైరెక్ట్గా 12 అని రాయాలి. తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఇలా రాశాను. అడిగింది ఏంటిది? ఫైండ్ దిస్ మోనూస్ ఏజ్. అంటే మోనూస్ ఏజ్ 3x కదా, 36. ఎప్పుడు? 2000లో. అడిగింది ఏంటిది? 2010లో. ఇక్కడ ఒక 10 సంవత్సరాలు కలుపుతాను, ఇక్కడ ఒక 10 కలుపుతాను. 46. 36కి 10 కలిపితే 46. వేరేలాగా కూడా చేయొచ్చు. ఎలా చేయాలంటే ఆప్షన్స్ వెరిఫికేషన్ చేసుకుంటూ చేయొచ్చు. కానీ మీరు గమనించండి, ఆప్షన్స్లో 47, 45, 46, 42 ఉన్నాయి. పెద్ద నెంబర్లు కాబట్టి ఆ మెథడ్ ఎంచుకోకుండా ఈ మెథడ్ చేశాను. చిన్న నెంబర్లు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ మెథడ్ చెప్తాను.